అధ్యక్షురాలు జిల్లా అంబేద్కర్ గారికి దండ పూలమాల అలంకరించవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్. ఆన్లైన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సోదరులు మరియు ఎస్ఎస్డి సోదరులు, రాష్ట్రీయ భీమసేన సోదరులు మరియు పిఎస్ఐ సోదరులకు ప్రత్యేకంగా జేబీలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలు నామా సైదమ్మ ఆంటీ గారిని 2 మాటలు మాట్లాడాల్సింది. మున్సిపల్ సోదరులు ఉపాధ్యక్షులు జిల్లా రాసమల్ల రాములు గారు 2 మాటలు మాట్లాడారు. మహనీయుల దినోత్సవ పవిత్ర మాసం, భీమ్ దీక్ష పవిత్ర పక్షం, నిత్య పూలమాల మహోత్సవ కార్యక్రమం 5వ రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నామ సైదమ్మ గారు అంబేద్కర్ గారికి పుష్ప అలంకరణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని దినదినము ఏప్రిల్ 14వ తారీఖు వరకు కొనసాగించడంలో వస్తున్నటువంటి మన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఈ ఉత్సవాలు చేసుకోవడం మన జీవితానికి ఒక కనీస ధర్మం ఇది. ఎందుకంటే మన జీవితానికి అర్థాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మానవుడు. ఆయన జీవితాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని అర్పించిన దేశం కోసం. భారత సమాజం కూడా ఆయనను స్మరించుకోవాలి. అందులో మనం ప్రత్యేకంగా స్మరించుకోవడంలో మన జీవితం ధన్యమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడ చేస్తున్నటువంటి సభ్యులందరికీ, ఎస్ఎస్డి ప్లస్ మరియు బిఎస్ఐ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా ఓర్చుకొని అన్ని విషయాలను కలుపుకొని ప్రతి విషయంలో కూడా వాళ్ళు సమన్వయం సాధించుకొని ముందుకు పోతున్న విధానాన్ని బట్టి కూడా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడ ఇన్ని రోజులు మనం చేస్తున్న సందర్భాన్ని బట్టి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత 3 years నుంచి దినదినం అభివృద్ధి చెందుతుంది. ఈసారి ఎట్లయితుందో అని కూడా ఊహకు అందని విధంగా ఉన్నది. అది అందరూ సంభ్రమాచర్యాలకు పోయే విధంగా ఈసారి ఏప్రిల్ 14 చేసుకుందాం. అందరూ పెద్దలు చిన్నలు అందరూ సహకరించుకొని ఒకరికొకరు సమన్వయం చేసుకొని చేయాలి. నేను కూడా దానికి నా వంతు కృషి చేస్తాను, బాధ్యత వహిస్తాను, పాల్గొంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, తర్వాత పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్గనైజ్ అయినటువంటి మిత్రులందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి నాగయ్య సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అంటే నిర్విరామంగా అంటే నాగయ్య సార్, తర్వాత మురళి, తర్వాత మరియు అనులపురి రామకృష్ణ, తర్వాత మిగతా మిత్రులందరూ కూడా ఈ యొక్క దీక్షలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్తున్నాం. అంటే ఒక అంబేద్కర్ మహనీయునికి ఈ రూపంలో అంటే 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అంటే మహనీయుల యొక్క జన్మదినాలు ఈ యొక్క 14 రోజుల్లో
అంటే చూసుకుంటే అందరి యొక్క మహనీయుల యొక్క జన్మదినాలు 1 నుంచి 14 వరకు వస్తుంటాయి అన్నమాట. అందుకే ఇది మహనీయుల వారోత్సవాలుగా మనం ప్రకటించవలసిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్టయితే బాబు జగ్జీవన్ రావు జయంతి, తర్వాత చూసుకున్నట్టయితే జ్యోతిరావు పూలే, ఇట్లా వరుసమ్మటి ఈ యొక్క మహనీయుల యొక్క జయంతి వస్తుంది. కాబట్టి ఈ యొక్క పక్షాన్ని అంటే ఈ 15 రోజుల కాలాన్ని మహనీయుల వారోత్సవంగా మనం ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. జై భీమ్ అందరికీ. జై భీమ్. నమో బుద్ధాయ. చాలా ఆనందంగా ఉంది. ఏప్రిల్ 1 నుంచి 14వ తారీఖు వరకు మన ఈ వారోత్సవాలు జరపడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను ఎప్పుడు ఇలాంటివి అటెండ్ అయిన దాఖలాలు లేవు. సమయానికి అనుకూలంగా నాకు ఈ సమయం దొరికినందుకు కూడా, దాంతోపాటు సదరు ఎస్ఎస్డి అధ్యక్షులు కానీ, మిత్రులు కానీ, అంబేద్కరిస్టులు కానీ, వీళ్ళతో పాటు నా ప్రయాణాన్ని కొనసాగించడం కూడా చాలా ఆనందంగా ఉంది. జై భీమ్. బిఎస్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కట్టు గోపి గారు మాట్లాడాల్సింది. అందరికీ జై భీమ్ అండి. ఈరోజు జై భీమ్ దీక్షలో భాగంగా 5వ రోజుకు చేరుకున్నాం మనం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రతిరోజు విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి, దానికి సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ ప్రత్యేక జై భీమ్. మనమంతా కూడా ఇదే విధంగా ప్రతిరోజు రోజుకి మన యొక్క సంఖ్యను పెంచుకుంటూ మన యొక్క జై భీమ్ దీక్షని విజయవంతం చేయవలసిందిగా మిత్రులకి మరియు పెద్దలందరికీ తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ అండి. భారతీయ భీమసేన తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మరియు మా దిక్సూచి పెద్దలు ఎర్రమల్ల రాములు గారు మాట్లాడాల్సిందిగా. భీమ్ దీక్ష నేటికి 5వ రోజు. ఈరోజు వాస్తవికంగా దంపతులు ఇరువురు నామవారి కుటుంబం పూలమాల అలంకరణ చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అమ్మ నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు ఎప్పుడైతే చైతన్యంతో, తమ లక్ష్యంతో, తమ హక్కులను కాపాడుకోవడానికి ముందుకొస్తారో అప్పుడు ఈ దేశ స్వాతంత్ర్యానికి అర్థం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యానికి చేరువైనటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తన పదవిని తునప్రాయంగా హిందూ కోడ్ బిల్లు విషయంలో మహిళలకు సరి సమానమైన హక్కులు కల్పించాలి, మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు కల్పించాలి, కూలీలోను, శ్రమలోను, అన్ని చోట్లలో కూడా, రాజకీయాల్లోనూ, ఉద్యోగ, విద్య, ఉపాధి రంగాలలో వాళ్ళకి సమాన హక్కులు కావాలని చెప్పనని కోరిక మేరకు ఆ రోజు పాలకవర్గం వాళ్ళు తమ హక్కులను, మహిళల హక్కులకు అడ్డగిస్తూ అభ్యంతరం తెలిపిన కారణంగా ఆ అభ్యంతరానికి నిరసిస్తూ ఆయన పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ది. అమ్మ, ఆయన మీకోసం చేసిన త్యాగం ఇంత గొప్పది. అంతేకాదు రమాబాయి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచన జరిగేటప్పటికీ ఆమెకు కోరిక కోరుతుంది, మీరు కనుక రాజ్యాంగ రచన కనుక చేసే అవకాశాలు మీకు వచ్చి మీరు ఖచ్చితంగా నిలబెట్టగలిగితే మా కోసం, మా గురించి ఆలోచించండి అని చెప్పని అడుగుతుంది. మీ గురించి ఆలోచించడం అంటే పురుషులతో సమానమైన హక్కులు కల్పించడమే. అన్ని రంగాలలో అన్ని అవకాశాలు మీకు సరి సమానంగా, ఎందుకంటే పురుషులలో సమాన హక్కులను ఏదో శివుని బొమ్మను చూపించి సగభాగం పార్వతి సగభాగం శివుడు అన్నట్లుగా చెప్తున్నారో, ఏ హక్కులు కల్పించడంలో కూడా సగభాగం ఉండాలని చెప్పినటువంటి దీక్షను బట్టి ఆయన కఠినంగా మహిళలకు సర్వ హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ఆయన బిందుకోడు బిల్లును ప్రవేశపెడితే ఆనాటి హింసావాదులు, మహిళల వ్యతిరేకవాదులు ఆ బిల్లును వ్యతిరేకించిన కారణంగా తాను కఠినమైన నిర్ణయం తీసుకొని దాంతోపాటు బీసీలకు 340 ఆర్టికల్ ప్రకారంగా ప్రత్యేకమైన కేసు మన కమిషన్ వేసి వాళ్ళ జనాభా లెక్కలు తేల్చి
వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పని కోరితే దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించిన కారణంగా ఆయన పూర్తిగా రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. ఈ రోజున మన నాయకులను చూస్తూ ఉంటే సిగ్గుమాలిన పనులు ఉన్నాయి. ఎస్సీలకు వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా, దళిత వర్గాలకు వ్యతిరేకంగా ఎన్నో రకాల బిల్లులు పెడతా ఉంటే ఎవడు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ ఆయన చేసే త్యాగాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఈ కారణంగా ఏమవుతుందంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలను, నిగూఢమైన శక్తిని, బలమైనటువంటి ఆలోచన విధానాన్ని పూర్తిగా ఆచరించడంలో వెనుకబడిపోతున్నాం. ఈ వెనుకబడిన తరగతులు వెనుకబడిపోతున్నాయి తప్ప సమకాలికమైన స్థాయిలోకి రావడం లేదు. మహిళలైనా ముందుకు వచ్చి ఆయన కల్పించిన హక్కుల్ని నిస్సందంగా మీ యొక్క హక్కుల్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి త్యాగాలను మనం నిరంతరం ఒక పేరాగా, ఒక పేజీగా, రోజుకొక ఆయన లక్ష్యాన్ని మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 14 రోజుల కార్యక్రమం అంటే 14 రోజుల కార్యక్రమం కూడా సరిపోదు. ఆయన నిరంతరం 365 రోజులు నిరంతర కార్యక్రమం చేస్తే తప్ప ఆయన చేసిన త్యాగానికి పూర్తిగా మనం సమకూర్చలేము. చట్టాల పరంగా కూడా మనం చేయలేము. ఎందుకంటే 385 చట్టాలను, 8 ఆర్టికల్స్ను నిర్దేశించి భారత రాజ్యాంగాన్ని అందించాడంటే ఈ రోజున 700 చట్టాలకు పైగా భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ 700 చట్టాలకు మనం 2 సంవత్సరాల పాటు కాలం పూర్తి చేసినా కూడా మనకు సరిపడినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మిత్రులు సమకూలంగా సమయాన్ని హెచ్చించుకొని 1 గంట సేపు మాత్రమే, 1 గంటన్నర మాత్రమే మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పంచుకోవడం కోసం అందరం కూడా భాగస్వాములు కావాలి. అప్పుడు మాత్రమే కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో మన పరిపూర్ణమైన జ్ఞానంలో కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమ బుద్ధుని సిద్ధాంతాన్ని ఆచరణగానే భారత రాజ్యాంగం రాశారు తప్ప ఏదో ఆషామాషాగా వచ్చినటువంటి భారత రాజ్యాంగం కాదు ఇది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, సామాజిక పరమైన హక్కులన్నింటినీ కూడా సముచిత స్థానాన్ని కల్పించి ఒక మహత్తరమైన గ్రంథాన్ని అందించినటువంటి ఈ చరిత్రను మనం అందరం కూడా పఠించాల్సిన అవసరం ఉంది. ఆ పఠన కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో ఈ జయంతి ఉత్సవాల సందర్భంగానైనా సరే ప్రతి ఇంట్లో పఠన కార్యక్రమం జరగాలి. పఠన కార్యక్రమం జరిగితేనే, ఎందుకంటే వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని రకాల పద్ధతులు. ఇవాళ రంజాన్ మాసం, ఈ రంజాన్ మాసంలో వాళ్ళు ఉదయం 5 గంటలకు 4 గంటలకు లెగిసి వాళ్ళ కార్యక్రమాలు కాలకృత్యాలు తీర్చుకొని వంటలు చేసుకొని మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ప్రారంభిస్తారు. అంటే అట్లా నిగూఢమైనటువంటి శక్తితో కూడినటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ రోజులలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఎందుకు మనం ఆచరించడం లేదు? ఆయన వారసులుగా పుట్టి ఆయన హక్కులు సాధించుకుంటూ ఆయన హక్కులు అనుభవిస్తూ ఈ దేశంలో సమకాలికమైన సమాజికపరమైనటువంటి హక్కులు సమాలికమైనటువంటి ఆలోచన విధానంతో ఆచరించుకోవాల్సిన పరిస్థితి మనకున్నది. కాబట్టి దీని అందరం కూడా మనం ఆచరించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరుస్తూ మరోసారి మీ అందరికీ గుర్తు చేసేది ఏంటంటే ప్రతిరోజు ప్రతి గంటను మనం హెచ్చించుకొని ఈ సమయాన్ని మన జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తారని చెప్పని కోరుకుంటూ వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. కార్యక్రమాన్ని ఇంతతో ముగించడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.